నేనేం తింటానో మీకు చెప్తా. నేనేం తింటానో మీరు అందరు కూడా అదే తినాలని అక్కడ చెప్పట్లేదు. నేను రోజు మొత్తంలో ఏం తింటానో నిజాయితీగా మీకు చెప్తా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మా బైక్ వెనకనే ఉంది. నేను వచ్చేటప్పుడు ఇంతే అన్నం, తెల్లన్నం, ఓకే, ఇంత కూర, ఇంత పెరుగు తింటా. ఇంత కూర నాన్ వెజే తింటా. నేను వెజిటేరియన్ కాదు, వెజిటేబుల్స్ తినను నేను, ఎందుకంటే అవి నాకు పడవు కాబట్టి. ఇంతే అన్నంలో అంత నాన్ వెజ్, అంత పెరుగు తింటాను. ఒక 10-11 తిన్నా అనుకోండి, పేషెంట్స్ మొత్తం అందరూ చూసేసిన ఇంటికి వెళ్తా. ఏ టైం అయితే నాకు తెలియదు. అప్పుడు 3 లేదా 4 కోడి గుడ్లు తింటా. 3 గుడ్లు లేదా 4 గుడ్లు నీళ్ళం సహా తింటా. అది మాత్రమే తింటా రోజు మొత్తం. ఒక బ్లాక్ కాఫీ తాగుతా పొద్దున, ఇంకా తాగుతా బ్లాక్ కాఫీ. అందులో కూడా నెయ్యి పోసుకుంటా నేను. నెయ్యి వేసుకొని ఒక బ్లాక్ కాఫీ ఫుల్ మగ్ తాగుతా. పొద్దున ఇంత అన్నం, కూర, ఇంత అన్నం తక్కువ, 3-4 మెతుకులు కూర, పెరుగు, ఒక బ్లాక్ కాఫీ, నెయ్యి వేసి పొద్దున. రాత్రి 3 లేదా 4 గుడ్లు నీలం సహా తింటా నేను. నేను తినేది ఇది, అందరు ఇదే తినమని అంటే నేను. కానీ ఇలా తినడం వల్ల నాకు ఏమైందంటే నా బీపీ పోయింది, షుగర్ బోర్డర్ లైన్ పోయింది. ఉడకబెట్టుకొని 4 గుడ్లు తింటాను. ఉడకబెట్టుకొని బాయిల్డ్ పొద్దున్న చెప్పిన ఇదే తింటాయి కదా. నేను లావుకున్నానా? నేను వీక్ కనిపిస్తున్నానా? ఫిట్కున్నా కదా? ఓకే, సో ఐఎమ్ ఫిట్. నేను తినేది ఇది. ఇలా తింటే, తినాలనుకుంటే మీ డాక్టర్లకు అడిగి వాళ్ళు ఓకే అంటే ఇలా తింటే బరువు పెరగరు, వీక్నెస్ రాదు,